ఏం సంగతి, ఏంది విషయం? 3 days అయితే సార్ బస్సు బంద్ అయ్యింది. మళ్ళీ కూడా ఇంటర్వ్యూషన్ వచ్చింది, ఎక్స్చేంజ్ కలెక్షన్ వస్తుంది. బస్సు ఎందుకు బంద్ చేసిండు? మేడం ఏం లేదు, ఇప్పుడు బీబీ నగర్ నుంచి నా దగ్గరకు వచ్చిర్రు ఈ పల్లెగూడెం విలేజ్ వాళ్ళు. వాళ్ళకేదో ఆ పిల్లలు స్కూల్ పిల్లలు కూడా అంట బస్సు సరే వైబిలిటీ లేనట్టుంది కొద్దిగా. మరి ఎందుకు మీరు నాకైతే క్లారిటీ రాలేదు వాళ్ళు చెప్పిందంట. సార్ మనము నడిపినాం సార్, మీరు చెప్పినారని నడిపాను కానీ అసలు ఎవరు ఎక్కేవాళ్ళు లేరు. యాక్చువల్గా 1 కిలోమీటర్ లోపల ఉంటది. అంటే ఎంత రోజుకి టాటా ఇష్టం అనమాట, నన్ను చదవడానికి కూడా వచ్చారు. మిగతా వాళ్ళు కూడా మీ ట్రిప్లలో ఎక్కితే బాగుంటది కదా సార్. మరి ఇంత 10 నుంచి 15 మంది ఎక్కట్లేదు సార్ పిల్లలు. ఆ 10 నుంచి 15 మంది కూడా వాళ్ళతో పాటు వస్తుంది కదా, మీరు ఎక్కితే బాగుంటది అని. వాళ్ళకి ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్ట్ ఏంది? ఒకవేళ 10-12 మంది 15 పిల్లలకి మనకు ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏంది? యాదగిరి గుట్టే డిపో యాక్చువల్ గా అటు నుంచి రన్ అవుతుంది. ఇదే బండి అటు ఎక్స్టెన్షన్ చేసినాము. అంటే 1 కిలోమీటరే కదా మేడం? అంటే ఈ బస్సు 1 కిలోమీటర్ ముందు దాకా వస్తుంది. ఈ 1 కిలోమీటర్ పోయి వెనకకు రావడానికి 2.5 కిలోమీటర్స్ మనకి ఎక్స్ట్రా టైం పడుతుంది. అంటే ఆ పీక్ టైం లో వీళ్ళకి అది అవుతుంది సార్ జనాలకి. ఆదిలాబాద్ ఎంకరియా వాళ్ళు కూడా కొంచెం అడ్జస్ట్ చేస్తున్నారు సార్. చూడండి, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో మనం ప్రతి లాభాల గురించి పనిచేసేది ఉండదు. కొంతసార్లు లాభం గురించి ఏమి అలా అనలేదు సార్. మీరు 7 months మొత్తము 4 ట్రిప్పులు నడిపినాం, 3 ట్రిప్పులు నైట్ అవుట్ కూడా పెట్టాము. ఎవరు యూటిలైజ్ చేస్తలేరు. ఎంత మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు రోజు ఆ టైం పోయేటోళ్ళు? అంతే సార్, 10-15 మంది కంటే ఎక్కువ లేరు ఇక్కడ. 10 మంది ఎక్కుతున్నారు. వేరే వాళ్ళు ఎక్కరా జనం? ఎవరు ఎక్కట్లేరు. నీకు ఒకటి చెప్తా, బస్సు నడిచి నీకు ప్యాసింజర్లు ప్రాబ్లం అవుతారు అంటే బస్సును తీసుకురమ్మని చెప్తాం. మీ వాడల్లా స్కూటర్ మీద ఆటోలో పోయేటోడు ఉన్నాక నువ్వు బస్సు కావాలంటే ఎట్లా వస్తాడు? మేడం ఒకసారి చూడండి ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమున్నాయో. ఆ 10-15